హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణీస్ కిచెన్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్తో వెజ్ పికిల్ ఎలా సింపుల్గా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నీళ్ళు అనేవి వేడి చేసుకోవాలండి. ఈ వేడి నీటిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అనేవి వేసుకోవాలండి. ముక్కలు అనేవి వేడి నీటిలో ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే తీసి ప్లేట్లో వేసుకోవాలి. ఇలా తీసుకున్న ముక్కల్ని ఒక పొడి క్లాత్ తీసుకొని ఆ పొడి క్లాత్లో వేసి వాటర్ అనేది లేకుండా మొత్తం తుడిచేసుకోవాలి. ఇలా తుడుచుకున్న ముక్కల్ని చెమ్మ ఆరే వరకు ఎండలో పెట్టుకోవాలి. ఇలా ఎండలో పెట్టుకోవడం వలన పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిలవ ఉంటుందండి. ముక్కలు అనేవి ఇలా ఎండలో ఒక 3 గంటల పాటు పెట్టుకోండి. ఇవి ఆరేలోపు పచ్చడిలోకి పొడి ప్రిపేర్ చేసేద్దాం రండి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫైన్ పౌడర్లా చేసుకోవాలండి. మనం ఎండలో ఆరబెట్టుకున్న ముక్కలు తెచ్చి పింగాణి కప్పులో కానీ గాజు కప్పులో కానీ వేసి పచ్చడి అనేది కలుపుకోవాలండి. పచ్చడి 2-3 రోజులు ఊరపెడతాం కాబట్టి స్టీల్ కప్పు కానీ సిల్వర్ కప్పు కానీ యూజ్ చేయొద్దండి. అందులో అయితే పచ్చడి వేగంగా పాడైపోతుంది. కారం అనేది అరకప్పు వరకు తీసుకొని వేసి కలుపుకోవాలండి. వెయిట్లో వచ్చేసి 50 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. ఇందులోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలండి. ముందు సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే వేసుకోవాలి. పచ్చడి ఊరిన తర్వాత మళ్ళీ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతి పొడి కూడా వేసేసుకొని కలుపుకోవాలండి. ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ముక్కల్ని పక్కన పెట్టేద్దామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఇందులోకి 3/4 కప్పు వరకు ఆయిల్ అనేది తీసుకోవాలి. వేరుశనగ నూనె అయినా పర్వాలేదు, నువ్వుల నూనె అయినా పర్వాలేదండి. ఆయిల్ అనేది వేడెక్కాక పోపులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపులు అనేవి ఇలా వేగాక అందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్యాస్ అనేది ఆపేసేయండి. పచ్చడిలో కాబట్టి వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఫ్రై అవ్వకపోయినా బాగుంటుందండి. ఆయిల్ అనేది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇలా ఆయిల్ చల్లారాక ముక్కలకి పోపు అనేది బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పికిల్లోకి చిన్నవైతే 4 నిమ్మకాయలు, పెద్దవైతే 3 నిమ్మకాయలు జ్యూస్ తీసి కలుపుకోవాలండి. ఇలా పికిల్ మొత్తం కలుపుకొని 2 డేస్ వరకు ఊరపెట్టుకోవాలి. నేను 2 డేస్ తర్వాత ఊరపెట్టిన పికిల్ని చూపిస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి తేలుతూ పచ్చడి చాలా చక్కగా కుదిరిందండి. ఇలా నేను చెప్పిన మెజర్మెంట్స్తో చేయండి, గ్రేవీ కూడా చక్కగా కుదురుతుంది.